ఏ వేదిక మీదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుండ్రు కదా, ఫ్రీ బస్సు, 500కు సిలిండరు, లేకపోతే 200 కరెంటు యూనిట్లు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి వచ్చి నిజంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా? ఏం చేస్తావు నువ్వు? నేను కూలినాలు పని చేస్తాను. పండ్లు అమ్ముతాం అంతే. పండ్లు కూలినాలు పని చేస్తాను. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటింది కదా, ఎట్లుంది? మంచిగా ఉందా? అంతా మంచిగా ఉన్నా కూడా ఏమున్నది, బస్సులు పిరియే అన్ని పిరియే అంటే ఏం లాభం? మగవాళ్ళకి పైసలే, ఆడవాళ్ళకి బస్సు పిరాయ. వాళ్ళు బస్సుల కింద పడితే అత్తురు ఒక్కొక్కరు, ఏం లాభం? ఎందుకు అట్లా? ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ ఎందుకు మంది ఎక్కువ మరి ఫుల్ పబ్లిక్ అయినాక మగవాళ్ళనే తీసి పక్కకి అవుతారు, ఆడవాళ్ళు కాదయ్యా. మంచిగా ఆడోళ్ళకు టికెట్ పైసలు తక్కువైతే అని వాళ్ళు మంచి కోటేశ్వర్లు అవుతారని ఫ్రీ బస్ పెట్టి ఫ్రీ బస్సు పెడితే ఏం లాభం? దేనికి న్యాయం ఉంది, దేనికి లాభం ఉంది చెప్పు మరి. అన్ని ఖర్చులు ఎక్కువ వస్తలేవా? అయ్యే ఖర్చులు మళ్ళీ మొగోళ్ళ మీద ఇస్తారు, వేరే ఏం లేదు తీసుడు. మళ్ళీ మందులకు మందు అని చెప్పి వానికి మందుకు పైసలు రేట్లు ఎక్కువ వేస్తాడు. ఈ ఆడోళ్ళకి బస్సు పీరు పెడతాడు, అన్ని పీరియనా. మొగోళ్ళకే రేట్లు ఎక్కువ బస్సులకి, ఏడికి పోయినా కూడా మళ్ళీ సీట్లు ఉండవు. కాదు, మొగోళ్ళకి కూడా ఫ్రీ ఇస్తే ఎట్లుంటది? మొగోళ్ళ పిరి కాదు, పిరి ఎక్కువనే లేదు. అదే సగం పైసలనే కట్టుకోవాలి ఆడోళ్ళకి. సగం పైసలు కట్టుకోవాలి ఆడోళ్ళకి. కాదు, ఏమైందమ్మా? మంచిగా బస్సు ఫ్రీకి ఇచ్చారు కదా, మంచిగా లేదు ఆనందంగా? మంచిగా కాదమ్మా, ఎక్కిపోయి వాడబట్టి పుల్లు బస్సులు దొరకక ఒక్కొక్క ఊరికి 4-5 బస్సులు, ఒక ఊరికి ఒకటేనాయే. ఫ్రీ అన్న వరకు అందరు పోతే ఎక్కబోయి దిగబోయి పడుతురు కదా, ఇట్లా జనం నష్టం అవుతలేరా? అంటే పైసలు మీకు టికెట్ లేకుండా ఉంటే ఆడోళ్ళు మంచిగా సంపాదించుకుంటారు, మిగులుతాయి. అంతకంటే ఎక్కువ సంపాదించు, ఇల్లులే మునుగుతున్నాయి కదా, ఇల్లే మునుగుతుంది కదా సంపాదించుడు. ఎంతసేపు బస్ కోసం వెయిట్ చేయబట్టి? వస్తుంది అటు పోయింది, గంటకు 2 గంటలకు ఒక బస్సు ఉంది. సీట్లు దొరుకుతాయా? దొరకాయమ్మా, సీట్లు దొరకకనే కదా ఇంత ఇబ్బంది మాకు. పైసా పెట్టుకొని పోతే ఆయనకు కొట్టుకుంటారు జనము. ముందు లేకుండా అమ్మ ఫ్రీ బస్ పెట్టక ముందుకు అట్లుండేనా? బస్సు పెట్టక ముందు ఆటోల దాంట్లో పోయిరు, ఫ్రీ బస్ అనేసరికి బస్ కోసం అందుకు పోతురు. మొగోళ్ళను బంద్ చేసి ఆడవాళ్ళని ఏ ఊరికి కానీ ఆడవాళ్ళు ఉడుకుంటున్నారు ఫ్రీ బస్సులని. టికెట్ లేదు కదా ఫ్రీ అని. ఫ్రీ అని మొగోళ్ళని మొత్తం లెక్క వేయకుండా అయిపోతున్నారు ఆడవాళ్ళు ప్రపంచం వచ్చి. కాదమ్మా, ఫ్రీ బస్సు మేము ఇచ్చినామని గొప్పగా చెప్తారు కదా, ఫ్రీ బస్సు వల్ల లాభం ఉందా నష్టం ఉందా? నష్టమే ఉంది, లాభం ఏం లేదు. కొట్టుకున్నానికి జీవులు తీయనికే ఇవి. చూసినావా నువ్వు బస్సులో కొట్టుకోగా? మస్తు చూసినాము, జనగాం బస్సులో మస్తు కొట్టుకున్నారు. సాటగాని వాళ్ళు అయితే కిందనే పడ్డారు. దేనికోసం? సీట్ల కోసం వెనకట్టుకున్నాడు. కాసేపు నిలబడితే ఏమైందంట? సాటగాని వాళ్ళు కొంచెం సైడ్ కొంచెం ఇవన్నీ ఇయ్యరు, వేరే బస్సు ఎక్కడ నూకేసుకున్నారు. అవిట్లకి లాభం ఏముంది, నష్టమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది? ఏం మంచిగా లేదు. ఈ సీట్లు ఈ బస్సులు ఫ్రీ వచ్చి అయితే వేస్ట్. బస్సులు మంచిగా ఫ్రీగా ఇచ్చినాము, కరెంటు ఫ్రీగా ఇచ్చినాము, గ్యాస్ బండలు 500కి ఇస్తున్నాము మహిళలకు. ఇస్తుండే ఎవరికి ఇస్తుండే గ్యాస్? ఎవరికి ఇస్తలే గ్యాస్. ఆ ఫ్రీ బస్సు పెట్టమని మేము అడిగినామా? ఏమన్నా వాళ్ళని ఫ్రీ బస్సులు పెట్టకపోని. ఎవరు ఫ్రీ బస్సులో తిడుతున్నారా? ఎందుకు తిడతారు? మాకు సంధిస్తలేరు ఆడోళ్ళకు, అది ఉంది ఇట్లా కూర్చుంటారు, బర్లోళ్ళు ఉన్నారు, అట్లా మాట్లాడుతారు. ఎందుకు గలీజ్గా మాట్లాడు? వాని బజార్కి ఏమన్నా వాడేవాడు, బస్సు ఏమన్నా వాడేవాడు, వేయొద్దు. మాకు ఛార్జీలు ఉంటే పోతాం, లేకపోతే లేదు, అంతే. ఇన్ని రోజులు ఫ్రీ పెట్టాను, అన్ని ఎక్కిస్తుండు, రైతుల గురించి అన్ని ఎక్కిస్తాడు. ఏదేస్తుండు, ఏదో వేయమన్నాడు, ఏదో వేయలే. మాకు ఏం లేని వాళ్ళకి 12,000 వేస్తా అన్నాడు, అది కథం వేస్తానని వేయలే. మరి మాకు కూలి పని చేసుకుంటున్నామాట. గ్యాస్ బండి వస్తుందా అమ్మా? వస్తాయి, గ్యాస్ బండి ఆలేరైనా మత్తు ఇక్కడ బచ్చనపట్టు ఆలేరు అని వస్తాయి. 400కి 500కి వస్తుందా? 900 కడుతున్నాం, 500, 400, 500 వేస్తాను. వేస్తలేడు, మాకు వేస్తలేడు. అందరికి ఇస్తున్నామని చెప్తున్నాడు. అందరికి ఇస్తున్నాడు, మరి మాకు ఇస్తలేడు. మేము అన్ని ఒకనాడు రాని, మీరు అన్ని అకౌంట్లు అన్ని ఇస్తాము, చెక్ చేయరు పడ్డాయో లేవో. మస్తు కోపంగా ఉన్నారు కదా, పలకరించేటట్టే లేదు. మస్తు ఇబ్బంది పెడతాను. ఇప్పుడేమైనా బస్సులు పెట్టి ఆడోళ్ళని తిడతాను. అయిన వాళ్ళకి కానోళ్ళకి అన్ని మాటలే, ఇంట్లో ఉన్న వాళ్ళకి అని గలీజుగా మాట్లాడతారు మొగోళ్ళు తెలుసా. బస్సు కండక్టరే అంటాడు, జరగనియమ్మా బర్లో నిలబడరు అంటాడు. మాట అంటాడు. ఆడ రూపాయి ఇప్పుడు ఆలేరిపోతే 10 రూపాయలు పెడితే పోతాం ఆలేరికి. మేము అర్థమైంది నీ బాధ కూడా. అంటే మగవాళ్ళు ఎంతో చాలా సులకనగా చేసుకుంటాం, 10 రూపాయలు పెట్టి పోతాం ఛార్జ్. తిట్టొద్దు, ఎవరు తిట్టొద్దు. ఫ్రీ బస్ వద్దు అయితే మాకు. అన్నిటికీ రేట్లు దించమను, కూరగాయలకు నూనెలకు అన్ని రేట్లు దించమను. ఇప్పుడు బస్సులో ఎక్కి పోవడానికి రావడానికి ఇబ్బందే ఉన్నది, ఎందుకంటే అప్పుడు తక్కువ వచ్చేది పబ్లిక్. ఇప్పుడు మరీ ఫుల్ రష్ ఉంటున్నారు, ఏ బస్సు కూడా ఫుల్ రష్ ఉంటున్నారు, తగ్గట్లేదు. మబ్బుతోను ఫస్ట్ బస్సు పోయినా కూడా ఫుల్గానే ఉంటున్నారు. ఎందుకు ఏడికి పోతున్నారు ఇదంతా? ఏదన్నా కొనడానికైనా ఫ్రీ అంటే ప్రతి ఒక్కటి సిటీకి పోవడం రావడం అదే ఫ్యాషన్ అయిపోయింది, జనాలకు పోయి వస్తున్నారు. అట్లా చాలా వరకు పోతున్నారు. పని చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
ఫ్రీ బస్ ఎట్లుంది? మీకేమైనా బాధ ఉందా, సుఖం ఉందా, ఆనందం ఉందా? ఎప్పుడో ఒకసారి ఎక్కుతాం కదా. అంటే మరీ ఫ్రీగా పెట్టకుండా హాఫ్ చార్జ్ పెడతారు. కొంచెం ఇదే గొడవలు అవుతున్నాయి. అదే ఆమె బాధ అంటుంది, విలువ కూడా ఇస్తలేరు మొగోళ్ళు బస్ ఎక్కితే. కరెక్టే కదా. కాబట్టి అందరు బస్కే వెళ్తారు. ఇప్పుడు ఆటోలకు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. 20 రూపాయలు ఛార్జ్ అయినా కూడా ఇప్పుడు ఆలేరు పోవడానికి 20 రూపాయలు ఛార్జ్ ఆటోకు. కనీసం పోనీ 20 రూపాయలు పోతే పోనీ అని అనుకుంటలేరు. కంపల్సరీగా బస్కే వెయిటింగ్ చేస్తారు. ఫ్రీ బస్ అనేసి అరగంట అయినా కూడా బస్ కోసం వెయిటింగ్ చేస్తారు. గ్యాస్ వస్తుందమ్మా? వస్తుంది. 500 కంటే అకౌంట్లో కొందరికి పడుతున్నాయి, కొందరికి పడట్లేదు. చూసుకున్నారు. మీకు పడుతున్నాయా అమ్మా? మాకు వాళ్ళే మరి భారత గ్యాసే కానీ వాళ్ళే 500 గ్యాస్ అన్న 920 రూపాయలు తీసుకుంటుండు. పడలే గ్యాస్ పైసలు పడతలేవు, 12,000 పడతలేవు. జాలేని వాళ్ళకని ఎగ్గు పడతలేవు, 2,500 లేవు. పింఛన్లు ఇస్తానని ఎక్కువ పింఛన్లు చేస్తలేడా? కరువు అది భూమి మీద పైసలు ఇస్తానని భూమి మీద వేయడా? ఏమిటికి ప్రభుత్వం వచ్చి లాభం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండాలనా మరి మారుస్తారట? మార్చాలనా? ఇంకొత్త ఆడు రేవంత్ రెడ్డి ఆయననే వాడు కాంతట్టుండి మళ్ళీ రాడిగా. నమ్మకం పోయిందా? నమ్మకం ఉంటే అదవా మంచిగా చేయండి, మంచిగా చేస్తే మళ్ళీ ఆయనను కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఏం లేదా ఏది పింఛను ముసళ్ళకు పెంచుతాం 4,000 అని ఆశ చెప్పే గవే 2,000. ఇప్పుడు పెద్ద పెన్షన్ 4,000 చేస్తారని ఓటేస్తావా నువ్వు? పెన్షన్ 4,000 చేస్తారని వేసిన ఓటు ఎవరకు? కాంగ్రెస్ కి. అవును, చేస్తానంటేనే వేస్తాం. లేకపోతే ఆయన విడగొట్టిండ మమ్మల్ని కేసీఆర్ ఇది వరకు ఉన్న ఆయన వేస్తానని ఆశ చెప్తేనే ఆయన కదా వేయక ఈయనకి ఎత్తిమి. అంటే ఓటు వేయించుకొని మోసం చేసి ఏళ్ళు చేసిండు మంచిగా. ఆయన అంటే మంచి కేసీఆర్ మంచిగా ఉన్నదా రేవంత్ రెడ్డి? మంచి ఆయన అని అంటున్నాం. అన్ని తెచ్చిండు తెలంగాణకు మంచిగా కొట్లాడి. ఏం చేస్తుండు? రైతులను ఏమైనా ఆదుకుంటుండా? ఇది అన్నాడు అది అన్నాడు, మొత్తం ఎర్ర సైజు చూపెట్టిండు. ఇట్లుంటే ఎవరు ఏకనే పోదురు. ఈ ముందు ఆములు ఇచ్చుడేందుకు, వెనక చిరు తప్పించుకునేందుకు? ఇస్తేనే ఇస్తానా లేకపోతే లేదా అనాలి. ఆ ఉన్న ఆములే అవేనా అయ్యి. మీ ఎమ్మెల్యే అరుచుకుంటలేడు? ఏం ఆర్చుకుంటుండు? 6 నెలలకు పున్నానికి వస్తుండు, చూస్తుండు, పోతుండు. ఏం చేస్తుడు? ఇక ఓట్లప్పుడు వస్తాడు. ఇక నాకు గుద్దురి. ఎవరు వస్తారు మేడం? రైతును ఆదుకునేటోళ్ళు ఒక్కరు లేరు. ఏం చెప్తాం? చెప్పినా ఏం లాభం లేదు. రైతులని ఎంత బాగా ఆదుకుంటున్నాము చేస్తున్నామని మన ఉమ్మడి జిల్లా మంత్రులు చెప్తారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంతవరకు రైతు బందే లేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకు వేసారు కదా. ఏడేసిన మేడం వేయలేదు మేడం. ఇక ఈ మండలానికి పోయి అడిగితే పడతాయి, వెనక ముందు పడతాయి, ఆడ బడ్జెట్ లేదు అంటారు. ఇక ఎస్తు లేదు, సస్తు లేదు, ఏది లేదు. పింఛన్ వస్తుంది. ఏడ పెంచారు? గదే 2,000 4,000 ఇస్తాను, 2,000. అంటే చూసినావా ఏమైంది? మంచిగా మేము వచ్చినాక వడ్లు కూడా జల మస్తుగా అన్నాయి చూడు అంటారు. ఏం పండినాయి మేడం? దానికి పెట్టుబడి చక్కగా లేదు. ఏం పండుతాయి మేడం? అనగానే పండుతాయా? దానికి మందులు కావాలి, కలుపులకి 500. అదయ్యా ఫ్రీ బస్ పెట్టిరు, ఏమైంది మంచిగా? ఇంత మీకు ఆనందంగా లేదు ఈ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్ ఇచ్చింది? మేడం ఇంతవరకు బస్సు అంతకుముందు కన్నా ఒకసారి అని వచ్చేది, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. ఇప్పుడు ఇంతవరకు బస్ అనేది బంద్ అయ్యింది మొత్తం. ఈ ఫ్రీ బస్ పెట్టి కూడా ఆడోళ్ళు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఊర్లకు బస్సు వచ్చేది, ఇప్పుడు వస్తలేదా? వెంకటపురానికి వచ్చేది మేడం ఇరువరకు ఒకసారి అని వచ్చేది, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. ఇప్పుడు మొత్తం బస్ అనేది వస్తలేదు మేడం. ఇప్పుడు మొత్తం బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందంట బస్సు? తెలియదు మేడం. ఇక ప్రభుత్వం ఇక ఎందుకు బంద్ అయిందంటే మేమేం చెప్తాం. కానీ ఈ ప్రభుత్వం మస్తు మంచిగా చేస్తుంది కదా, మీకు నచ్చుతలేదా? నచ్చుతాడు అంటే ఏముంటది మేడం, అందరికి మంచిగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరైనా 500కి సిలిండర్, 200కు ఫ్రీ యూనిట్, ఆడోళ్ళకు ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ కాదు మేడం, గ్యాస్ ఇది ఉంటే అది ఇంతవరకు కొందరు పడుతుంది, కొందరు పడతలేదు. ఆ బస్సు కూడా ఇంతవరకు మా ఊళ్ళో ఎవరెక్కుతారు మేడం? రైతు పని చేసుకునేటోళ్ళు, కూలినాలు చేసుకునేటోళ్ళు, ఏమున్నా మామూలుగా అటు ఇటు జాబులు చేసుకునేటోళ్ళు, అటు ఇటు తిరిగేటోళ్ళే ఉన్నారు. కానీ 190 సంవత్సరానికి ఒకసారి కూడా ఎక్కేటోళ్ళు ఉన్నారో లేరో నాకు తెలిసి. వాళ్ళు పోయుడు కూడా ఇబ్బంది అవుతుంది మేడం బస్సులో కూడా.